సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నాకైతే రైడ్ అయితే పడ్డది. సో నేను పికప్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను. 80-33 బ్రో. 8. సో కస్టమర్ని అయితే పికప్ చేసుకున్నాం. 0.5 ఉంది డ్రాపింగ్. ఓకే చలో. ఓకే 2 కిలోమీటర్స్ ఉంది పికప్ అయితే. సో రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో గాయస్, రైడ్ అయితే వచ్చింది. అంటే చాలా సేపటికి పడుతున్నాయి. ఒక రైడ్ వచ్చిన తర్వాత ఒక 20 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతే పడుతున్నాయి రైడ్లు. త్వరగా అయితే ఏం పడట్లేదు. 4482. ఓకే. సో డ్రాప్ అయితే 4 కిలోమీటర్స్ ఉంది. ఓకే థ్యాంక్ యూ. సో రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ రైడ్. సో ఇప్పుడు టైం వచ్చి 4:57 అయింది. హలో అన్నా, ఊబర్ అన్నా, లొకేషన్ దగ్గర ఉన్నా. 7510. థ్యాంక్ యూ బ్రో. సో రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇందాక నుంచి ఏమవుతుందంటే, నాకు ఆర్డర్ పడుతుంది. ప్రగతి నగర్ వస్తున్నాను. ప్రగతి నగర్ వచ్చి డ్రాప్ చేసేసి మళ్ళీ నేను జేఎన్టీ రోడ్లోకి వెళ్తే కానీ ఆర్డర్ పడుతున్నా. అలా 3 ఆర్డర్లు అయినాయి. ఇప్పుడు 4వ ఆర్డర్ కూడా అదే జరిగింది. లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. కానీ మామ వెయిట్ చేయండి అంటున్నారు మామ. ఇప్పటికే 10 మినిట్స్ అయింది నేను వచ్చి. ఇంకెంతసేపు వెయిట్ చేయాలో ఏం అర్థం అవ్వట్లా. వెయిటింగ్ ఏంటి మామ అయినా. సో మామ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అట్లా వెళ్దాం. 9517. సో కస్టమర్ అయితే పికప్ చేసుకున్నాము. హైలైట్ ఏంటంటే లేడీస్ పేరు మీద ఉంది, మగ ఆయన ఎక్కారు. ఏంటి అనుకుని చూస్తున్నాను నేను. మనం ఇప్పుడు మైండ్ స్పేస్లో ఉన్నాం. మైండ్ స్పేస్ లొకేషన్స్ మొత్తం మంచి హైలైట్గా ఉంటాయి అబ్బా ఇక్కడ. మొత్తం ఒక రాయల్టీగా, అదే అన్నీ ఆఫీసెసే కదా. సో అలాగే ఉంటాయి మరి. సో ఇదిగోండి, మైండ్ స్పేస్ అసలు అంట. డ్రాప్ చేసేస్తానికి వెళ్ళిపోదాం. 6 కిలోమీటర్స్ అయితే ఉంది. సో చలో. సో మామ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ రైడ్ పడతలేదు, చూద్దాం. 7981. సో కస్టమర్ అయితే పికప్ చేస్తున్నాము. డ్రాప్ అయితే 7.2 ఉంది. అన్న ఆటో వాళ్ళు అన్న నవ్వుతున్నారు నన్ను చూసి. ఓకే థ్యాంక్ యూ. $6525. సో రైడ్ అయితే స్టార్ట్ చేశాను. డ్రాప్ అయితే 5.6 ఉంది. ఓకే ఓకే. సో రైడ్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ రైడ్ కోసం వెయిట్ చూద్దాం. 0023. సో వాళ్ళు ఆ వ్యాన్లో చూడండి ఎలా చూస్తున్నారు నన్ను. చాలాసేపు నుంచి నడుస్తుంది. చూద్దాం అలా ఎక్కడ దాకా చూస్తాడు. ఓకే థ్యాంక్ యూ. ఓటీపీ 08
608224. సో థ్యాంక్ యూ. సో రైడ్ అయితే పడ్డది ఇప్పుడే. యాక్సిడెంట్ మామ. హలో, ఓకే గాయ్స్, చలో ఇవాళ మంచి మంచి రియాక్షన్స్ వస్తున్నాయి. మన బండాక మామూలు చూడట్లేదు, అవన్నీ పెట్టేస్తున్నాయి వాళ్ళు. సో ఓకే మామా, సో రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి ఇంకొక రైడ్ పడ్డది. సో ఆ రైడ్ని పికప్ చేసుకుందాం. సో మామ, ఒక తలగపూట రైడ్ ఒకటి తగిలింది. సో ఏమైందంటే రైడ్ బుక్ చేసుకున్నారు వాళ్ళు. ఆ లొకేషన్ ఎక్కడ పెట్టుకున్నారో అక్కడికి వెళ్ళాను. అక్కడ కాదన్నారు, వేరే చోటకి రమ్మన్నారు. వేరే చోటకి వచ్చాను. మళ్ళీ అక్కడి నుంచి అది కాదు వేరే చోటకి రన్నాను. ఇన్ని చోట్ల ఒక అరగంట నుంచి చెప్తున్నారు. లాస్ట్కి ఏమంటున్నారు, రావాలనుకుంటున్నారో లేదా అన్నారు. ఆవిడ లొకేషన్ కరెక్ట్గా చెప్తలేదు మనకి. మన లొకేషన్ ఏమో మనం చెప్తున్నాం, ఆవిడ లొకేషన్ కరెక్ట్గా చెప్పట్లేదు మనకి. ఈ తలకపోట ఏంటో అర్థం అవ్వట్లేదు. ఆవిడేమో రైడ్ క్యాన్సిల్ చేయట్లేదు, అలాగని నువ్వే క్యాన్సిల్ చేయ అంటుంది. ఈ తలకపోట ఏంటో నాకేం అర్థం అవ్వట్లేదు. పడకపోతే ఏదో రైడ్ పడ్డదంటే ఆ రైడ్ ఎలాంటివి తగిలితే చాలు, ఇలాంటి 2-3 రైళ్ళు తగిలితే చాలు తలకపోటుకి. మొత్తం ఏమవుతుందో. సో గాయ్స్, ఏంటంటే ఒక బ్యాగ్ ఇచ్చారు. ఆ బ్యాగ్ లొకేషన్ దగ్గర తీసుకెళ్ళాలంట. సో నేను ఇంకా ఎవరన్నా డ్రాప్ చేయాలేమో అనుకున్నాను, కానీ కాదు. సో ఏంటంటే ఇందాక ఒక బ్యాగ్ తీసుకొచ్చాను కదా, బ్యాగ్ డెలివరీ అయితే ఇచ్చేసాను. సో ఓకే, చలో ఇప్పుడు ఇంకో రైడ్ ఉంది మనకి ఇక్కడ. 5844. ఓకే, కాన్ఫిడెంట్. So okay guys, see you in the next video. Tata, bye bye.